ఈరోజు అన్నదాత సుఖీభవ మూడో విడత ఈరోజు పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఒక పక్కన కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచాలా. కొత్త రాష్ట్రమైన గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా సర్వనాశనం అయినప్పటికీ తిరిగి గాడిలో పెట్టాలా. భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిలో నిలపాలని ఈ వయసులో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమ పథకాలు, రెండో పక్కన అభివృద్ధి పనులు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా అధికారులు సమన్వయం చేసుకొని అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు మీకందరూ కూడా తెలుసు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నావో కూడా మీకు అందరూ తెలుసు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తూ ఈ మంచి ప్రభుత్వం ఈరోజు మునుపెన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదటి విడతలో 3.8 crores, రెండో విడతలో 3.8 crores, మూడో విడత 3 కలిపి కూడా 10,57 లక్షల రూపాయలు ఈ రోజు వచ్చే దాంతో కలిపి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకం. రైతుల పట్ల ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అటు సాగునీరుకి సంబంధించి కానీ, అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ పరంగా కానీ, మిగతా ఇటీవల కాలంలో చాలా చాలా మాట్లాడారు. ఏదో ఉనికి కోల్పోతున్న లక్ష్యంతో యూరియా మీద ఏదో పెద్ద వాళ్ళేదో ఉన్నప్పుడు పెద్ద ఇచ్చినట్టు, ఇప్పుడేదో ఇవ్వనట్టు పెద్ద డ్రామాలు, పేపర్లు, ఆ ఛానల్ పెట్టుకొని నడిపారు. మీకు అందరూ కూడా తెలుసు, నెల్లూరు రూరల్ మండలంలో ప్రత్యేకంగా 18 గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా వచ్చి ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్నదని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్నా, ఇన్ని మంచి అభివృద్ధి పనులు చేస్తున్నా, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం మీతో ఉంటూ, మీలో కుటుంబ సభ్యులాగా ఉంటూ ప్రతి ఒక్కదానికి పిలిస్తే పలికే ఉన్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి, కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాల అన్ని రంగాల్లో అందరికి కూడా అండగా నిలుస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చినందుకు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.